హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు టైమ్ ఫర్ గ్రేట్నెస్ తెలుగు. మీరు ఎప్పుడైనా సోషల్ మీడియాని యూజ్ చేయడం వల్ల కానీ, ఎక్కువ గేమ్స్ ఆడటం వల్ల కానీ ఇబ్బందులు ఎదుర్కొన్నారా? సమస్య రావడానికి అవకాశం లేదు. ఎందుకంటే గంటలు తరబడి సెల్ యూజ్ చేయడం అనేది సరదా అయిపోయింది. ఇంట్రెస్ట్ లేని పనులు అంటే చదువుకోవడం, మనసు పెట్టి చేసే పనుల మీద మీకు ఇంట్రెస్ట్ లేకపోవచ్చు. ఇంట్రెస్ట్తో చదువుకోవడం అంటే ఎనర్జీ అండ్ హార్డ్ వర్క్ ఇంపార్టెంట్. చదువుకోవడం, ఎక్సర్సైజ్ చేయడం, ఏదో ఒక ప్రాజెక్ట్ వర్క్ చేయడం ఇలాంటివి చాలా ఇంపార్టెంట్. సోషల్ మీడియా, టీవీ, గేమ్స్ ఇవంటే అందరికీ ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంటుంది. మన బ్రెయిన్కి సంబంధించినంత వరకు బలవంతంగా చేసే ఏ పని కూడా నచ్చదు. మీకు మీరుగా ఇంట్రెస్ట్తో ముందుకు వెళ్తేనే సక్సెస్ అవుతారు. అసలు ఎందుకు ఇలా జరుగుతుందో మీకు తెలుసా? ఎందుకు మన బ్రెయిన్ మంచి అలవాట్ల మీద ఇంట్రెస్ట్ ఎక్కువ చూపించదు, సరదాలలో మాత్రం చాలా ఇంట్రెస్ట్ ఎందుకు చూపిస్తుంది? మీరు చాలా ఇంపార్టెంట్ టాపిక్ గురించి తెలుసుకోవాలి. అదే డోపమైన్. డోపమైన్ ఈజ్ ఈక్వల్ టు ప్లెజర్ హార్మోన్. ఈ వీడియోలో నేను చెప్పే డోపమైన్ విషయాల గురించి తెలుసుకోవాలంటే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. సో లెట్స్ బిగిన్ టు అవర్ టాపిక్. డోపమైన్ రిలీజ్ అవ్వడం వల్ల పని మీద ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంటుంది. అది మంచవని చెడవని వాటితో సంబంధం లేకుండా పార్టీస్ ఎక్కువగా చేసుకోవడం, 24 అవర్స్ ఎంజాయ్ చేయడం, అంటే ఫ్యూచర్లో సక్సెస్ అనేది చూడలేరు. అంటే స్మోకింగ్ చేయడం, పాన్ ఎక్కువగా చూడటం, ఎక్కువగా డ్రింక్ చేయడం అండ్ ఇలాంటి మరెన్నో అలవాట్లకు బానిస అవ్వడం వల్ల మీరు అనుకున్న సక్సెస్ని చేరుకోలేకపోవచ్చు. డోపమైన్ ఫంక్షన్ అంటే ఏంటో మీకు చెప్తాను. ఓసారి ఓ సైంటిస్ట్ ఎలుకలపైన ప్రయోగం చేశారు. ఆ రీసెర్చ్లో ఎలుకకి ఎలక్ట్రాన్ని ఇంప్లాంట్ చేశారు. ఎందుకంటే నాడీ వ్యవస్థ ఎలా పనిచేస్తుందో తెలుసుకోవాలి అని. ఆ ఎలుక తినాలి అని కడుపు నిండిన తర్వాత కూడా తినడం స్టార్ట్ చేసింది. ఎందుకంటే అవి తినడం వల్ల బ్రెయిన్లో డోపమైన్ రిలీజ్ అవుతుంది. ఇప్పుడు డోపమైన్ రిలీజ్ని బ్లాక్ చేశారు. ఎలుకకి తినాలని అనిపించడం లేదు, సైలెంట్గా కూర్చుంది. డోపమైన్ రిలీజ్ అయినప్పుడు రివార్డ్స్ వస్తాయి. అందుకే ఎంత తిన్నప్పటికీ ఇంకా తినాలి అనుకుంది. డోపమైన్ బ్లాక్ చేసిన తర్వాత ఇంకా తినాలి అని అనిపించక సైలెంట్గా కూర్చుంది. రీసెర్చ్లో తెలిసిన విషయం డోపమైన్ బ్లాక్ చేయడం వల్ల ఎదుటి వాటికి బానిస అవ్వకుండా ఉండొచ్చు అని. ఇంకా మన మనుషుల విషయానికి వస్తే ఆకలేసినప్పుడు తినడానికి వెతుక్కుంటాము. కానీ ముందున్న టేబుల్ మీద 10 రకాల గుమగుమలాడే వంటలు ఉంటే వెతుక్కోవాల్సిన అవసరం ఉండదుగా. డబ్బులిచ్చి కొని తినడం వల్ల అవసరమైన అంతవరకు మాత్రమే తింటాము. ఎందుకంటే డబ్బులు ఉండాలంటే సంపాదించాలి, సంపాదించిన వాటిని ఖర్చు పెట్టాలి. కాబట్టి డోపమైన్ రిలీజ్ అనేది అవసరానికి అవుతుంది. ఆన్లైన్లో మనకి నచ్చిన వస్తువు కొంటే ఇంటికొచ్చే వరకు వెయిట్ చేసి ఆనందంగా తీసుకుంటాము. అలా నచ్చిన పని చేసిన ప్రతిసారి మనలో డోపమైన్ రిలీజ్ అవుతుంది. పని చేసినప్పుడు ఆ పనికి రివార్డ్స్ వస్తే డోపమైన్ రిలీజ్ అవుతుంది. కానీ చెడు అలవాట్లకు బానిస అవ్వకూడదు. ఫర్ ఎగ్జాంపుల్, మీకు మందు తాగే అలవాటు ఉందనుకోండి, బానిస అవుతారు. ప్రతిరోజు తాగాలి అనుకుంటారు. మందు తాగడం, స్మోకింగ్ చేయడం, డ్రగ్స్ తీసుకోవడం ఇవన్నీ డోపమైన్ని పెంచుతాయి. అంటే ఆ అలవాటుని మీరు మానాలన్నా మానలేకపోవచ్చు. వీటితో పాటుగా గేమ్స్, పాన్, సోషల్ మీడియా, స్మోకింగ్ ఇవన్నీ కూడా డోపమైన్ని ఎక్కువగా రిలీజ్ చేస్తాయి. ఎక్కువ కాలం మీరు యూజ్ చేయడం వల్ల బానిస అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సోషల్ మీడియా అనేది చెడు మాత్రమే కాదు, లిమిట్లో వాడుకుంటే మనకి పనికొచ్చే విషయాలు ఎన్నో ఉన్నాయి. ఫ్యూచర్లో జరిగే నష్టాలు కూడా ఉన్నాయి. హోమియోస్టాసిస్ మన బాడీలో ఇంటర్నల్గా ఉండే ఆర్గాన్స్లో కెమికల్ కండిషన్ని బ్యాలెన్స్ చేయాలి. ఎప్పుడైతే మనల్ని మనం కంట్రోల్ చేసుకోలేకపోతామో మన బాడీ మన మాట వినడం ఆపేస్తుంది. అంటే ఇష్టం లేకపోయినా సరే కొన్ని అలవాట్లని మానలేము. బాగా మంచు కురుస్తుంటే ఆ టెంపరేచర్ని తట్టుకోలేక మన బాడీకి చలిగా అనిపిస్తుంది. అలాగే ఫుల్ ఎండలో ఉన్నప్పుడు కూడా ఆ వేడికి తట్టుకోలేక చెమటలు పడతాయి. బాడీకి కావలసిన బాడీ టెంపరేచర్ 37 సెల్సియస్, 98 ఫారెన్హీట్. అంతకంటే తక్కువైనా ఎక్కువైనా బాడీ ఇబ్బంది పడుతుంది. సరిపడా ఉంటే హ్యాపీగా ఉంటుంది. ఏ ఇబ్బంది లేకుండా వాతావరణంలో మార్పులు కానీ, కొత్త విషయాలకి సంబంధించినవి కానీ బాడీ అలవాటు చేసుకోవడానికి ట్రై చేస్తుంది. సింపుల్గా చెప్పాలంటే ఫస్ట్ టైం కొంచెం ఆల్కహాల్ తాగారనుకోండి, స్టేబుల్గా ఉండడానికి ప్రయత్నిస్తారు. అలా కొన్ని రోజులు తాగగా మీ బాడీ అలవాటుగా మార్చుకుంటుంది. అప్పుడు ఇంకా ఎక్కువగా తాగుతారు. కిక్
రావడం కోసం ఒక్కసారి డోపమైన్ రిలీజ్ అవ్వడం స్టార్ట్ చేశాక ఇంకా తాగుతూనే ఉంటారు. తాగిన ప్రతిసారి డోపమైన్ రిలీజ్ అవ్వడం వల్ల హ్యాపీగా అనిపిస్తుంది. ఓ రోజు తాగకపోతే డల్గా అయిపోతారు. మీకు మంచిది కాదు అని తెలిసినప్పటికీ మీరు మానలేకపోతున్నారంటే మోటివేషన్ అవసరం. మీరు మోటివేట్ అవ్వగలిగినప్పుడే తాత్కాలికంగా వచ్చే ఆనందాల గురించి పక్కన పెట్టగలరు. గేమ్స్ అండ్ సోషల్ మీడియా తాగుడికి బానిసైతే ఏ ప్రభావం అయితే ఉంటుందో అలాంటి ప్రభావమే సోషల్ మీడియా ఎక్కువగా యూజ్ చేయడం వల్ల కూడా ఉంటుంది. గంటలు సోషల్ మీడియాలో ఉండటం వల్ల తెలియకుండానే చాలా హ్యాపీగా ఉంటారు. వర్క్ చేయడం మీద మాత్రం ఇంట్రెస్ట్ చూపించలేరు. మేము చెప్పిన వాటిలో మీకు ఏ అలవాటు అయినా ఉండి బాధపడుతున్నట్లయితే ఇప్పుడే తెలుసుకోండి. ద టైమ్ ఈజ్ నౌ. అసలు మీరు మీ జీవితానికి పనికొచ్చే వాటి కోసం ఎంత టైం స్పెండ్ చేస్తున్నారో ఆలోచించండి. బానిసైన అలవాట్ల నుండి విముక్తి అయ్యే అవకాశం ఉంది. అదే డోపమైన్ డిటాక్స్. అంటే ఏం చెయ్యాలి అని ఆలోచిస్తున్నారా? సింపుల్గా అనిపించినా కొంచెం కష్టమే. సెల్ ఫోన్ వాడకాన్ని తగ్గించండి స్లోగా. దీనివల్ల డోపమైన్ రిలీజ్ తక్కువగా ఉంటుంది. రోజుకి 5 అవర్స్ సెల్ వాడితే ఇప్పుడు 4 అవర్స్ యూస్ చేయండి. స్లోగా సోషల్ మీడియాలో తక్కువ టైంని స్పెండ్ చేస్తారు. ఎప్పుడైతే బాడీలో డోపమైన్ రిలీజ్ తగ్గుతుందో అప్పుడే మీరు పర్ఫెక్ట్గా వర్క్ చేయగలుగుతారు. మీరు ప్రాబ్లమ్స్లో ఉన్నప్పుడు మీకు సోషల్ మీడియా ఎడిక్షన్ ఎటువంటి హెల్ప్ చేయదని మీరు గ్రహించాలి. మీరు మీ చెడు అలవాట్లని మానాలంటే మంచి అలవాట్లని నేర్చుకోవడం వల్ల చెడు అలవాట్లకు దూరంగా ఉండగలుగుతారు. అంటే ఎక్సర్సైజ్ చేయడం, మీ ఫ్యూచర్ కోసం ప్లాన్ చేయడం, మీతో మీరు టైంని స్పెండ్ చేయడం, ఎదుటి వారితో మాట్లాడడం, కొత్త అలవాట్లన్నీ నేర్చుకోవడం వల్ల మీకు బ్యాడ్ హ్యాబిట్స్ మీద ఆలోచన లేకుండా ఉంటుంది. ఈ విధంగా మీరు డోపమైన్ డిటాక్స్ని యూజ్ చేయాలి. ఈ వీడియోలో నేను చెప్పిన డోపమైన్ డిటాక్స్ టాపిక్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. బీ హ్యాపీ ఆల్వేస్, కీప్ స్మైలింగ్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ డు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం డిస్క్రిప్షన్లో ఉన్న మా ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.